వెల్కమ్ టు PM7. సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు వస్తుంటారు వెళ్తుంటారు. అయితే కొంతమంది మాత్రం చేసేవి తక్కువ సినిమాలే అయినప్పటికీ వారి పేరు మాత్రం ఇండస్ట్రీలో మారుమోగుతూ ఉంటుంది. అలాంటి వారిలో స్టార్ డైరెక్టర్ తేజ ఒకరు. ఈయన ఎంతో మంది కొత్త హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసే వారికి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. ఇలా ఎంతో మంది హీరోలతో అద్భుతమైన సినిమాలు చేసిన తేజ ఏదైనా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటే గనక నిర్మోహమాటంగా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయం గురించి అయినా ఎంతో ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఈయన మాట్లాడడంతో కొన్నిసార్లు వివాదాలలో కూడా నిలుస్తున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈయన కొన్ని సినిమాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏదైనా ఒక సినిమా విడుదలకు ముందు సెలబ్రిటీల కోసం స్పెషల్ షో వేస్తూ ఉంటారు. అలా సెలబ్రిటీలు సినిమా చూసిన తర్వాత సినిమాపై రివ్యూలు ఇవ్వటం జరుగుతుంది. ఈ క్రమంలోనే తేజ కూడా ఒక సినిమా చూసిన తర్వాత ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పారట. అలా చెప్పటం వల్ల ₹1,00,00,000 పోగొట్టుకున్నాను అంటూ ఈయన ఒక సందర్భంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా సినిమా చూసి ఈ సినిమా పోతుందని చెప్పాను, నా నోటి దూల కారణంగా ₹1,00,00,000 ఫిలిం ఛాంబర్ లో ఫైన్ కట్టాల్సి వచ్చిందని తెలిపారు. అయితే నిజంగానే ఆ సినిమా బాలేదు కాబట్టి పోతుందని చెప్పాను. నేను చెప్పిన విధంగానే ఆ సినిమా ఫ్లాప్ అయింది అని తేజ తెలిపారు. అయితే నేను ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పడంతో నిర్మాతలు ఫిలిం ఛాంబర్ లో వెళ్లి కంప్లైంట్ చేశారు. దీంతో దాసరి నారాయణరావు తన చేత ₹1,00,00,000 ఫైన్ కట్టించుకున్నారని తెలిపారు. కేవలం నా నోటి దూల కారణంగానే ఫైన్ పడిందని చెప్పిన తేజ ఆ సినిమా పేరు ఏంటి అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.